ఇక ముందు మహిళా రిజర్వేషన్ బిల్లుకు జై కొట్టనున్న పార్లమెంట్ 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఇక పునర్విభజన బిల్లుతో కొత్త రూపురేఖలు, ఇక దేశ రాజకీయాల్లో సంచలన మార్పులు, కొత్త నియోజకవర్గాలు, మహిళా రిజర్వేషన్లు. ఇక దేశ రాజధానిగా హస్తన సాక్షిగా మరొక రాజకీయ భూకంపం సంభవించబోతుంది. ఇక లోక్సభ స్థానాల సంఖ్యను పెంచడం ద్వారా దేశ పాలన ముఖ చిత్రాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక వాస్తవానికి గురువారంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగించాల్సి ఉండగా సభలను నిరవధికంగా వాయిదా వేయకుండా ఇక ఏప్రిల్ 16 నుంచి 18 వరకు ప్రధానంగా 3 రోజుల పాటు కూడా ఇక రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారింది. ఈ 3 రోజుల పాటు జరిగే సమావేశాల్లో కేవలం 2 ప్రధాన అంశాలపైన దృష్టి సారించబోతున్నారు. అందులో మొదటిది నియోజకవర్గాల పునర్విభజన కాగా రెండవది మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు. ఇక 2 బిల్లులు ఆమోదం పొందితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. అలాగే 816 లోక్సభ నియోజకవర్గాలు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్యను ఇప్పుడున్న 543 నుంచి ఏకంగా 816కు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెస్తుంది. ఇక పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతినిధుల సంఖ్యను పెంచడం ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనేదే కేంద్రం వాదన. ఇక ఈ 816 స్థానాల్లో మహిళలకు పెద్దపీట వేస్తూ అందులో 273 స్థానాలను మహిళల కోసం కేటాయించేలాగా చట్ట సవరణ చేయనున్నారు. ఇది అమల్లోకి వస్తే ప్రపంచంలోని మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించిన చట్టసభగా ఇక భారత్ పార్లమెంట్ లో నిలుస్తుంది. అలాగే బాయ్ బాయ్ మమత, దీదీ గడ్డపైనే సవాల్ విసిరి అమిత్ షా. ఇక 15 రోజుల పాటు హోంమంత్రి క్యాంపు. పశ్చిమ బెంగాల్లో మరొకసారి నందిగ్రామ్ తరహా ఉత్కంఠ అలాగే భవానీపూర్ లో కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మార్చుకునే స్వరాలు వినిపిస్తున్నాయని బాయ్ బాయ్ మమత అనే నినాదం ఇప్పుడు బెంగాల్లో ప్రతి మూలలో మారబోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇక గురువారం భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఇక ప్రధాన అంశం చూస్తే కూడా అమెరికా లొంగిపోయేదాకా కూడా యుద్ధం కొనసాగుతుందంటూ కూడా ఒకవైపు గత నెల రోజుల నుంచి కూడా యుద్ధం కొనసాగుతున్నా కూడా మరొకసారి ఇరాన్ అయితే యుద్ధం కొనసాగుతుందంటూ కూడా ఒక సవాల్ విసిరింది. అమెరికా తమకు లొంగిపోయే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ నౌకాదళం, వాయుసేన తీవ్రంగా బలహీనపడ్డాయని, వారి నాయకత్వాన్ని తీవ్రస్థాయిలో దెబ్బతీశాయంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ధీటుగా స్పందించింది. ఇక ట్రంప్ చేసినట్లుగా తమ సైనిక సామర్థ్యాలు దెబ్బతినలేదని పేర్కొంది. అమెరికా అవమానానికి గురై పాశ్చాత్తాపడి లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ మిలిటరీ కమాండ్ ప్రధాన కేంద్రం అధికార ప్రతినిధి ప్రకటన చేయగా ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది. తమ దేశ సైనిక బలం, విస్తృతమైన వ్యూహాత్మక సామర్థ్యాల గురించి అమెరికా నిఘా వర్గాలకు పూర్తి సమాచారం లేదు అని పేర్కొంది. ఇక వ్యూహాత్మక క్షిపణులు, సుదూర లక్ష్యాలను ఛేదించే డ్రోన్లు, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు, అలాగే ప్రత్యేక ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలతో పాటుగా సైనిక మౌలిక సదుపాయాలు ధ్వంసం చేశామంటూ కూడా ట్రంప్ చేసిన వాదనలు ఇరాన్ ఖండించింది. ఇక మరొక అంశం చూస్తే కూడా ఒకవైపు యుద్ధానికి సంబంధించి చూస్తే ఒకవైపు గత 20-25 రోజుల నుంచి కూడా ఇరాన్ నుంచి కానీ ఇటు పశ్చిమాసియా దేశాలలో కూడా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మన భారతదేశంలో చూస్తే ఎంత పసిడి ధరలు అవనియండి, ఇంధన ఆయిల్ కానివ్వండి, గ్యాస్ సంబంధించి కానీ ప్రధానంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బాగా ఇబ్బంది పడుతున్నాయి. దానికి సంబంధించి మన గత వారం రోజుల క్రితం చూసాం, పెట్రోల్ కోసం ఎంత ఇబ్బంది పడ్డారు, గ్యాస్ కోసం ఎంత ఇబ్బంది పడ్డారు. కానీ ఇవన్నీ పరిస్థితులు చూస్తూనే ఉన్నారు. అట్లే రాష్ట్రాల్లో కనిపిస్తున్నా కూడా మరొకసారి ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ఇరాన్ మళ్ళీ ఒక సంచలన ప్రకటన చేసింది. అంటే అమెరికా లొంగే వరకు కూడా మేము యుద్ధాన్ని ఆపము అంటే ప్రజల గురించి ఇక్కడ ఆలోచించిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. యుద్ధం కొనసాగుతుందంటూ కూడా అటు నుంచి అమెరికా నుంచి ఇటు ఇరాన్ నుంచి కూడా సవాళ్ల పర్వం కొనసాగుతుంది. మరొకటైతే పలికింది కిషన్ రెడ్డి, పలికించింది రేవంత్ రెడ్డి అంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ నేత హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక గురువారం రాజ్యసభలో ఆయన పచ్చి అబద్ధాలతో, చరిత్ర వక్రీకరణలతో తన లోపలి వికృతత్వాన్ని బయటపెట్టుకున్నారంటూ కూడా హరీష్ రావు విమర్శించారు. సభలో పలికింది కిషన్ రెడ్డి కానీ పలికించింది మాత్రం రేవంత్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి అని ఆరోపించారు ఆయన. ఇక నేడు పార్లమెంట్ సాక్షిగా మరొకసారి
ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. 7 మండలాలను ఏపీకి అప్పగించాలనేది విభజన చట్టంలో ఉందని కిషన్ రెడ్డి పేర్కొనడం చారిత్రాత్మక అవాస్తవమే కాదు, ఇక తెలంగాణకు చేస్తున్న తీరని ద్రోహం కూడా అన్నారు. ఇక విభజన చట్టానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను ఏపీకి కట్టబెట్టింది ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వం అన్నారు. ఈ పాపంలో కిషన్ రెడ్డి పాత్ర కూడా ఉందన్నారు. ఇక ఉద్యమం సమయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చి మీరు చేసిన ద్రోహాన్ని ఎండగట్టిన విషయాన్ని మర్చిపోయారా అంటూ కిషన్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు విమర్శించారు. కిషన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా చరిత్ర వక్రీకరణకు పాల్పడి ఈ రోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించారంటూ కూడా హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇక మరొక అంశం చూస్తే యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్ ఒకవైపేమో పశ్చిమాసియా దేశాల్లో కూడా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రకటించింది. ఇంతకుముందే మనం ప్రస్తావించాం. యుద్ధానికి అమెరికా లొంగేదాకా మనం యుద్ధం కొనసాగుతుందంటూ ఇటలీ చేసిన నేపథ్యంలో యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్, ఇక ట్రంప్ అలాగే పాకిస్తాన్ కలిసి భారత్ను ట్రూ ఫ్రంట్ వార్ ఇక 2 వైపుల నుండి యుద్ధం లోన్ నెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇక గురువారం రాత్రి మోదీ అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్లుగా అనుమానిస్తున్నారు. ఇరాన్ పై దాడులు చేయడానికి అమెరికాకు పాకిస్తాన్కు తన గాలి సరిహద్దులను అప్పగించబోతుంది. ఒకవేళ పాకిస్తాన్ గడ్డ మీద నుంచి అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు దూసుకు వెళ్తే ఇరాన్ ఖచ్చితంగా పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటిస్తుంది. ఇక పాకిస్తాన్ ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని భారత్ ని యుద్ధంలోకి లాగాలని చూస్తుంది. ఇక భారత్ ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో నోటాం జారీ చేసింది. అంటే సరిహద్దుల్లో ఎప్పుడైనా ఏం జరగొచ్చు అనే దానికి ఇది సంకేతం. యుద్ధం సంభవిస్తే బ్రహ్మోస్, S-400, రాఫెల్ వంటి అత్యంత ఖరీదైన ఆయుధాల ప్రయోగానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తున్నారు. భారత్ ఇప్పుడు పాకిస్తాన్ను ఎలా దెబ్బ కొట్టాలి, ఎంత త్వరగా ఈ ముప్పును ముగించాలి అనే వ్యూహంలో ఉంది. శత్రువు సిద్ధంగా ఉన్నాడు, కానీ భారత్ వారం అంతకంటే వేగంగా పావులు కదుపుతోంది. ఈ మహాసంగ్రామంలో భారత్ పై చేయి సాధిస్తుందా? ఇక మోదీ దోవల్ వ్యూహం పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీయబోతుందనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కూడా పశ్చిమాసియాలో యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత 4 రోజుల క్రితం మనం చూస్తే అంటే ఖచ్చితంగా గతంలో అంటే బయట జరుగుతున్న సంక్షోభం గురించి ఆయన ప్రస్తావించకుండా డైరెక్ట్ గా అంటే కరోనా సంక్షోభం రావచ్చు అంటూ కూడా పార్లమెంట్ లో ఆయన ప్రస్తావించారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు యుద్ధం వల్ల జరిగే పరిస్థితులు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ప్రధాని మోదీ చేశారు. ఇటువైపు ఇంకొక వైపు చూస్తే ఇరాన్ కూడా అమెరికా లొంగే వరకు కూడా మేము యుద్ధం చేస్తామంటూ ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఇటువైపు పాకిస్తాన్ ఇరాన్ మీద దాడికి వెళితే మేము తిరిగి దాడి చేస్తామంటూ ఇరాన్ ఇటు అమెరికా పైన ఇటు పాకిస్తాన్ పైన దాడి చేస్తే పాకిస్తాన్ మాత్రం ఇటువైపు దాడి చేయకోకుండా భారత్ మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధంగా ఉందంటూ కూడా ఒక అవగాహన అయితే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి ప్రధాని మోదీ సమావేశం నిర్వహించి మేము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా ఒక సూచన ఇచ్చారు. అంటే ఆయన గతంలో పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి భిన్నంగా అంటే అనుకూలంగా ఉన్నట్లుగా కూడా మనం భావించాలి. దీని తర్వాత మనం చూద్దాం పరిస్థితులు ఎలా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది నష్టపోతున్నారు యుద్ధాల వల్ల. ఇప్పటికైనా యుద్ధాలు ఆపాలి, సామాన్యులు నష్టపోతున్నారని. దీని తర్వాత ముందు ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం. మరొక అంశం, మన గత 2 రోజులుగా కూడా కేరళలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వెళ్ళి ప్రచారం చేశారు. నిన్న ప్రచారం చేసి కూడా తెలంగాణకు తిరిగి వచ్చి ఆయన డైరెక్ట్గా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇక మరొక అంశం చూస్తే మూసీ పునర్జీవానికి గ్రీన్ సిగ్నల్. ఇక కేవలం అవమానాలతో ప్రాజెక్టులను అడ్డుకోవడం సాధ్యం కాదని పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎటువంటి సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మూసీ పరివాహక ప్రాంతంలో తలపెట్టిన సుందరీకరణ పనులకున్న ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లుంది. ఇక నివేదికల తర్వాతే అనుమతులు. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇంకా రూపకల్పన దశలోనే ఉందని ఎన్జీటీకి వివరించారు. ఇక గాంధీ సరోవర్ నిర్మాణానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత చట్టబద్ధంగా అవసరమైన అన్ని పర్యావరణ అనుమతులు పొందిన పిమ్మటే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇక పర్యావరణానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన విశ్లేషణలు చేస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో ఈ దశలో పిటిషన్ను విచారించలేమని ట్రిబ్యునల్